జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఈ ప్రపంచంలో నువ్వు ఎంత సంపాదించావు అనేది ముఖ్యం కాదు, నిన్ను అర్థం చేసుకునే హృదయాలను ఎన్ని సంపాదించావు అనేదే ముఖ్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, బహుళపక్షం, నవంబర్ 18, 2024, సోమవారం. తిథి తదియ, సాయంత్రం 6:55 వరకు. తదుపరి చవితి. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 3:49 వరకు. తదుపరి ఆరుద్ర. యోగము సిద్ధము, సాయంత్రం 5:22 వరకు. తదుపరి సాధ్యము. కరణం వనిజ, ఉదయం 7:56 వరకు. తదుపరి విష్టి. సాయంత్రం 6:55 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:13. సూర్యాస్తమయం సాయంత్రం 5:32. చంద్రోదయం రాత్రి 7:53. చంద్రాస్తమయం ఉదయం 8:39. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:38 నుండి 9:03 వరకు. యమగండం ఉదయం 10:28 నుండి 11:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:18 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:15 నుండి 1:01 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:31 నుండి 3:17 వరకు. వర్జము రాత్రి 11:54 నుండి 1:27 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 7:35 నుండి 9:05 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:18 నుండి 6:50 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:22 వరకు. శుభ గడియలు ఉదయం 6:12 నుండి 8:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:49 నుండి 5:19 వరకు. నవంబర్ 18, సోమవారం. ఈరోజు ఉన్న తిథి తదియ, సాయంత్రం 6:55 వరకు ఉంది. తదుపరి చవితి. తదియా తిథి మంచి తిథి. తదుపరి వచ్చే చవితి రిక్త తిథి కాబట్టి పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైంది కాదు. ఇంకా ఈరోజు మధ్యాహ్నం 3:49 వరకు ఉన్న మృగశిర నక్షత్రం మంచి నక్షత్రం. ఇంకా సోమవారం మృగశిర నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం, అమృత సిద్ధియోగం కూడా ఏర్పడతాయి. ఇవి మంచి యోగాలు. తదుపరి వచ్చే ఆరుద్ర నక్షత్రం దారుణ లేదా తీక్షణ నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదియా తిథి మృగశిర నక్షత్రం శుభకార్యాలకు అనుకూలంగానే ఉన్నప్పటికీ ఈరోజు ఉదయం 7:56 నుండి సాయంత్రం 6:55 వరకు ఉన్న విష్టికరణం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన కరణం కాదు. కాబట్టి ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు. కాబట్టి ఈరోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక
మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధియోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం లేకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలోనూ, సూర్యుడు వృశ్చిక రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జ్ఞానపీఠ సంకష్టి హర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం రాత్రి 7:53 చతుర్థి సమయం నవంబర్ 18 సాయంత్రం 6:55 నుండి నవంబర్ 19 సాయంత్రం 5:28 వరకు. భారత సరిహద్దు సైన్య దినోత్సవం 1972వ సంవత్సరంలో భారత జాతీయ జంతువుగా పెద్ద పులిని స్వీకరించారు. 1963వ సంవత్సరంలో మొట్టమొదటి పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నవంబర్ 18 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. మిథున రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కర్కాటక రాశి ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు, సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. సింహరాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. తులా రాశి వృద్ధి ఉంటుంది. వృశ్చిక రాశి పట్టుదలగా ఉంటారు. ధనుస్సు రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మకర రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కుంభరాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. మీన రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.